హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన అమెరికన్ డ్రామా సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బిలియన్స్ సీజన్ 1. ఈ షో వాల్ స్ట్రీట్ యొక్క అధికారం, డబ్బు మరియు క్షమాని ప్రపంచానికి చూపిస్తుంది. ఇక్కడ ఒక సూపర్ రిచ్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ చైక్ రోడ్ ఆక్స్ఫోర్డ్ మరియు ఒక ధైర్యవంతమైన యుఎస్ అటార్నీ బ్రయాన్ లోయిస్ మధ్య జరిగే యుద్ధం కథ. డైనమిక్ క్యారెక్టర్స్, ట్విస్ట్, అలాగే ఫైనాన్షియల్ థ్రిల్ ఎలిమెంట్స్ తో నిండిన ఈ సీజన్ మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. మరి సీజన్ 1 గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామా? బిలియన్స్ సీజన్ 1 కథ 2016లో వాల్ స్ట్రీట్ ఫైనాన్షియల్ వరల్డ్ లో మొదలవుతుంది. ప్రధాన పాత్ర బాబీ ఆక్స్ఫోర్డ్ ఒక బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్. అతను ఫండ్ ఆక్స్ అత్యంత ఇంటెలిజెంట్, కానీ అతని విజయం చాలా ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ వంటి అక్రమాలపై ఆధారపడి ఉంది. అతను తన ట్రేడ్స్ ను ఒక ఫ్యామిలీ లాగా చూస్తాడు, వాళ్లకు లగ్జరీ లైఫ్ స్టైల్ ఇస్తాడు. ఆక్స్ మొదటి ఎపిసోడ్ పైలట్ లో మనకు అతని ప్రపంచం చూపించబడుతుంది. అతను తన భార్య లారా ఆక్స్ఫోర్డ్ తో హ్యాపీ మ్యారేజ్ లో ఉంటాడు, కానీ అతని జీవితం ఒక ట్రాజడీతో మారుతుంది. అతని పార్ట్నర్ జేఫ్ కోహెన్ ఒక ప్రోస్టేట్ క్యాన్సర్ దెబ్బకు మరణిస్తాడు. ఈ ఎపిసోడ్ లో ఆక్స్ తన ట్రేడ్స్ కు జేఫ్ యొక్క షేర్స్ కొనాలని ఆర్డర్ ఇస్తాడు. ఇది తర్వాత అతన్ని ట్రబుల్స్ కు కారణమవుతుంది. మరోవైపు బ్రయాన్ లూయిస్ మామ్ హటన్ యుఎస్ అటార్నీస్ ఆఫీస్ లో సీనియర్ ప్రాసిక్యూటర్. బ్రయాన్ ఒక హార్డ్ వర్కింగ్ ఎథికల్ గాయ్, కానీ అతను కూడా ఆక్స్ యొక్క అక్రమాలను టార్గెట్ చేస్తాడు. బ్రయాన్ భార్య వెండీ రోడ్ ఆక్సియల్ ఫండ్ లో పనిచేస్తుంది. వెండీ ఆక్స్ యొక్క మానసిక థెరపిస్ట్ లాంటి పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ట్రేడ్స్ ను మోటివేట్ చేస్తుంది కూడా. ఎపిసోడ్ 1 లోనే బ్రయాన్ ఆక్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. జేఫ్ మరణం తర్వాత ఆక్స్ యొక్క షేర్స్ కొనుగోళ్లు సస్పీషియస్ అని అనుమానిస్తాడు. ఈ టూ మెన్ మధ్య టెన్షన్ మొదటి నుంచే బిల్డప్ అవుతుంది. బ్రయాన్ తన టీమ్ తో చిక్రీస్ మరియు కథరిన్ చూ కలిసి ప్లాన్ చేస్తాడు. ఇక రెండో ఎపిసోడ్ లో యోర్స్ మైన్ అండ్ ది మైన్స్ లో కథ మరింత డీప్ గా ఉంటుంది. ఆక్స్ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు, కానీ బ్రయాన్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ పై అవుతుంది. బ్రయాన్ ఒక విజిల్ బ్లోయర్ తో మీట్ అవుతాడు. హాలీ స్టీవెన్స్ అలాగే ఆక్స్ యొక్క ట్రేడర్. ఆమె ఆక్స్ మీద ఇన్ఫో ఇవ్వటానికి ఇచ్చుకుంటుంది. హాలీ ప్రెగ్నెంట్ మరియు ఆమెకు మనీ కావాలి. ఆక్స్ తన ట్రేడ్స్ ను ప్రొటెక్ట్ చేయటానికి ప్లాన్ రూపొందిస్తాడు. వెండీకి ఒక సీక్రెట్ రూమ్ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ లో బ్రయాన్ మరియు వెండీ మధ్య మ్యారేజ్ టెన్షన్ కనిపిస్తుంది, ఎందుకంటే వెండీ ఆక్స్ తో పనిచేయటం వల్ల బ్రయాన్ అసౌకర్యపడతాడు. మూడవ ఎపిసోడ్ యౌది యాపిల్లో ఆక్స్ తన పాస్ట్ గురించి ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా చూపబడతాయి. అతను ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు మరియు అతని మెంటర్ ది ఫాల్కన్ అతన్ని ట్రైన్ చేస్తాడు. బ్రయాన్ హలీతో డీల్ చేస్తాడు. ఆమె ఆక్స్ యొక్క అక్రమాల గురించి టెస్టిమోనీ ఇవ్వటానికి అంగీకరిస్తుంది. ఆక్స్ ఒక గ్రౌండ్ జ్యూరీకి సమన్స్ రిసీవ్ చేస్తాడు మరియు అతను తన లాయర్స్ తో కలిసి డిఫెన్స్ ప్రిపేర్ చేస్తాడు. ఇక వెండీ బ్రయాన్ తో డైవర్స్ గురించి మాట్లాడుతుంది, కానీ వాళ్ళ మధ్య లవ్ ఇంకా ఉంటుంది. ఇక నాలుగవ ఎపిసోడ్ షార్ప్ ఎలిమెంట్స్ లో ఆక్స్ తన ఫ్రెండ్ ను ప్రొటెక్ట్ చేయటానికి ఒక బిగ్ డీల్ చేస్తాడు. ఒక ఫార్మా కంపెనీకి ఇన్వెస్ట్మెంట్. బ్రయాన్ ఆక్స్ యొక్క ఫైనాన్షియల్ ట్రాక్ చేస్తాడు మరియు హాలీ టెస్టిమోనీ ఇవ్వటానికి రెడీ అవుతుంది. ఆక్స్ వెండీని ఉపయోగించి తన ట్రేడ్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ప్రయత్నిస్తాడు. ఈ ఎపిసోడ్ లో ఆక్స్ యొక్క డార్క్ సైడ్ మరింత కనిపిస్తుంది. అతను రివెంజ్ ప్లాన్ రూపొందిస్తాడు. ఇక ఐదవ ఎపిసోడ్ ది గుడ్ రీడర్ లో బ్రయాన్ ఆక్స్ మీద కేస్ బిల్డ్ చేస్తాడు, కానీ ఒక సెట్ బ్యాక్ వస్తుంది. ఆక్స్ తన పాస్ట్ మెంటర్ తో మీట్ అవుతాడు మరియు అతను బ్రయాన్ ను పర్సనల్ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. వెండీ మరియు బ్రయాన్ మధ్య రొమాన్స్ రీకిండిల్ అవుతుంది, కానీ ప్రొఫెషనల్ కాన్ఫ్లిక్ట్ వల్ల కాంప్లికేటెడ్ అవుతుంది. హాలీ బెట్రే అవుతుంది మరియు ఆక్స్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక ఆరవ ఎపిసోడ్ షో డౌన్ లో టెన్షన్ పీక్స్ కు వెళ్తుంది. గ్రాండ్ జ్యూరీ హియరింగ్ జరుగుతుంది. హాలీ టెస్టిఫై చేస్తుంది, కానీ ఆక్స్ తన లాయర్స్ ద్వారా ఆమె క్రెడిబిలిటీని అటాక్ చేస్తాడు. బ్రయాన్ ఒక ఇండక్టిమెంట్ సెక్యూర్ చేస్తాడు, కానీ ఆక్స్ బెయిల్ గెట్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ లో ఆక్స్ తన ఫ్యామిలీతో ఎమోషనల్ మూమెంట్స్ షేర్ చేస్తాడు. ఇక ఏడవ ఎపిసోడ్ ప్రామోదియస్ లో ఆక్స్ తన ఫ్రెండ్ ను రన్ చేయటానికి కొత్త స్ట్రాటజీస్ అడాప్ట్ చేస్తాడు. బ్రయాన్ కేస్ ప్రెషర్ కింద వస్తాడు తన బాస్ చిక్రీస్ నుంచి. వెండీ రెండు వరల్డ్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతుంది. ఆక్స్ ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ డీల్ క్లోజ్ చేస్తాడు, కానీ ఇది మరిన్ని సస్పెన్షన్స్ ను రైజ్ చేస్తుంది. ఎనిమిదవ ఎపిసోడ్ ట్రెచరస్ లో ట్విస్ట్ వస్తుంది. ఆక్స్ బ్రయాన్ ను టార్గెట్
టార్గెట్ చేసి అతని పర్సనల్ లైఫ్ లీక్ చేస్తాడు. బ్రయాన్ రెస్పాండ్ చేసి ఆక్స్ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్ డీప్ డిగ్ చేస్తాడు. ఇక వెండి ఆక్స్ కు లాయల్టీ షో చేస్తుంది. ఇక 9వ ఎపిసోడ్ లో ఆక్స్ తన ట్రేడ్స్ లో ఒకరిని బెన్ డెమ్స్పీ బేట్రే చేస్తాడు. అతను కొకైన్ అడిక్షన్ లో ఉంటాడు. బ్రయాన్ ఈ ఇన్ఫో ఉపయోగించి కేస్ స్ట్రెంథెన్ చేస్తాడు. ఆక్స్ ఒక రిస్కీ ట్రేడ్ చేస్తాడు. ఫండ్ కు లాస్ వస్తుంది. ఇక 10వ ఎపిసోడ్ బ్రబ్బర్స్ లో ఆక్స్ తన డిఫెన్స్ ఫైట్ చేస్తాడు. కానీ బ్రయాన్ ఎవిడెన్స్ రిలీజ్ చేస్తాడు. ఆక్స్ యొక్క పర్సనల్ లైఫ్ క్రైసిస్ లోకి వెళ్తుంది. లారాతో ప్రాబ్లమ్స్. 12వ ఎపిసోడ్ ది ఫైంట్ మ్యూజిక్ సీజన్ ఫినాలే. ఇక ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఆక్స్ మరియు బ్రయాన్ మధ్య ఫుల్ ఫోర్స్ బ్యాటిల్. విట్నెస్ లు టెస్టిఫై చేస్తారు. ట్విస్ట్లు వస్తాయి. వెండీకి విట్నెస్ అవుతుంది. చివరికి ఆక్స్ ఒక ప్లీ డీల్ అంగీకరిస్తాడు. కానీ అతను జైలు నుంచి ఎస్కేప్ చేయడానికి ఒక సీక్రెట్ ప్లాన్ రూపొందిస్తాడు. సీజన్ ఆక్స్ ఫ్రీగా బయటకు వచ్చి బ్రయాన్ తో కొత్త యుద్ధానికి సిద్ధంగా ముగుస్తుంది. ఈ సీజన్ పవర్, అంబిషన్ మరియు మోరల్ గ్రే ఏరియాల గురించి డీప్ ఎక్స్ప్లోర్ చేస్తుందని చెప్పాలి. సో చూసారు కదా, ఇది సీజన్ 1 కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.